స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేత ఈ పద్యం జన బాహుల్యంలోకి రాలేదు. కార్యేషు యోగి కరణేషు దక్షః రూపే చ కృష్ణః క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖమిత్రం సత్కర్మయుక్తః ఖలు ధర్మనాథః. కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కరణేషు దక్షః, కుటుంబాన్ని నడపటంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణః, రూపంలో కృష్ణుని వలె ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః, ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి, పితృవాక్య పరిపాలకుడై ఉండాలి, శ్రీరాముని వలె క్షమించగలిగే గుణాన్ని కలిగి ఉండాలి. భోజేషు తృప్తః, భార్య తల్లి వండిన దాన్ని వంకలు పెట్టకుండా సంతృప్తిగా భుజించాలి. సుఖ దుఃఖమిత్రం, సుఖాలలో దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి, మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. షట్కర్మలు, ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా ప్రపంచము కొనియాడుతూ ఉన్నారు, ఉత్తమ జనులు కొనియాడుతూ ఉన్నారు.